సాహితీ యోగా 30 days వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. మీ అధిక బరువు తగ్గించుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనిషి యొక్క ఆయుష్ వివిధ రకాల జంతువుల నుంచి తీసుకున్నారు అని చెప్తుంటారు కదా, అసలు ఇది ఎలా కనెక్ట్ చేస్తారండి? మనిషి ఆయుష్ని వివిధ రకాల జంతువుల నుంచి తీసుకొని కనెక్ట్ చేయటం అనేది అసలు ఉంటుందా? ఉన్నది. అలాంటిది ఒక కథ చెప్తారు జయ. మామూలుగా పరిణామ క్రమమే కదా మనిషి జీవితం. ఎట్లాగా మనం ఏదో ఒక చిన్న కీటకం నుంచో ఒక చిన్న దాని నుంచి అట్లా 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 పెరుగుతూ పెద్ద పెద్ద జంతువుల్లోకి పరిణామ క్రమమే కదా ఈ ఎవాల్యుయేషన్. అలా ముందుకెళ్ళి మనిషిగా అయ్యాడు అని ఫైనల్ గా మనం కోతి నుంచి మనిషి అన్నామని అంటారు. కానీ కోతి కాదని మొన్న ఎవరో కూడా పొట్టాడు. మీరు కోతి అని చెప్పబోకండి అని. అది మామూలుగా మనం చదువుకున్నది అదే కదా, మనం చెప్పుకుంటాం. తర్వాత ఇంకా కొత్తవి తెలుసుకున్నారు. మనం ఏంటంటే కొన్ని తెలుసుకున్నాము అదే వీటి గురించి, మన నక్షత్రాలు వాటి గురించి అవి లేటెస్ట్గా తెలుసుకున్నావు కదా చూసి. ఇంకా మనకు తెలియని ఎన్ని కోట్ల వ్యవహారాలు ఉన్నాయో మనకు తెలియదు. అవును, మన పరిణామ క్రమం అయితే అది చెప్తాం. ఈ పరిణామ క్రమంలో ఇప్పుడు మన దశావతారాలు ఉన్నాయి కదా. మహావిష్ణువు దశావతారాలు కూడా మొదట మత్స్యంగా పుట్టాడు, తర్వాత అది కూర్మంగా అయింది, ఆ తర్వాత ఏమో వరాహము, ఆ తర్వాత సగం మనిషి సగం జంతువు, ఆ తర్వాత ఏమో ఒక ఉద్రేకైన మానవుడు, తర్వాత సర్వోత్కృష్ట గుణాలు కలిగిన మహామనీషి ఒక ఆయన, అందులో లౌక్యం కలిగిన మనిషి ఇంకొక ఆయన. అలా మారుతూ మనిషి తాలూకు జీవ పరిణామ క్రమం ఎలా ఉందో, మనం ఎలా వెళ్ళాము జీవ పరిణామ క్రమం అంతా ఎలా ఉందో అదే మనకి దశావతారాల్లో ఇంచుమించుగా కాస్త దగ్గరగా చూపిస్తారు. ఇంత చేసి చివరికి తపస్సుతోటే మనం సాధన చేయగలమని, ఎక్కడి నుంచి ఎక్కడ పుట్టామో అక్కడికి మళ్ళీ వెళ్ళగలమని మనకు దశావతారాలే చూపిస్తాయి. మన పరిణామం ఇది. అయితే మహాభారత కాలంలో జీవ ప్రమాణం చాలా పెద్దది. భీష్ముడిని తీసుకుందాం. భీష్ముడు మన కౌరవులలో మొదటివాడు, శంతన మహారాజు కుమారుడు. ఆయనకి 15-16 సంవత్సరాలు వచ్చాక వాళ్ళ నాన్న మళ్ళీ పెళ్లి చేసుకుంటే 2 తమ్ముళ్ళు పుట్టారు భీష్ముడికి. తమ్ముళ్ళిద్దరికి ఈయనే పెళ్ళిళ్ళు చేశాడు. తమ్ముళ్ళిద్దరూ చనిపోయారు. ఆయన తమ్ముళ్ళ భార్యలకి ఒక తమ్ముడి భార్యలకి వేదవ్యాసుడితోటి సంతానాన్ని కలిగింపజేశారు. ఆ సంతానం ధృతరాష్ట్రుడు, పాండురాజు, వీళ్ళు విదురుడు. వీళ్ళ సంతానం ఆయనకి ధృతరాష్ట్రుడికి కౌరవులు, వాళ్ళ పాండురాజుకేమో పాండవులు కదా. పాండవులు భీష్ముడు ఏకకాలంలో ఉన్నారు. అవును కదా. ముత్తాత వాళ్ళ తాత, పెద్ద తాత అనుకో, పాండవులకి పెద్ద తాత. అవును. కానీ ఎంత గ్యాప్ ఉంది, 3 తరాలు గడిచిపోయినాయి. పాండవుల పిల్లల్ని కూడా చూశాడు భీష్ముడు. యుద్ధం వల్ల వాళ్ళంతా చనిపోయారు, కానీ లేకపోతే భీష్ముడిలాగా బాగా పెద్దవాళ్ళు అయ్యేదాకా వాళ్ళు ఉండేవాళ్ళు బహుశా. ఈ మన మహాభారతంలో చెప్తారు ఇంచుమించుగా 120 years, 120 సంవత్సరాలు, 130 సంవత్సరాలు, 126 సంవత్సరాలు అలా ఉన్నాయి. అర్జునుడికి, కృష్ణుడికి, ధర్మరాజుకి, వాళ్ళంతా అప్ టు 130, 130 దాకా ఉంది వాళ్ళ వయసు. ధర్మరాజు, దుర్యోధనుడు పెద్దవాళ్ళు, వాళ్ళకంటే కొంచెం చిన్నవాడు కృష్ణుడు, అట్లా చెప్తారు. వీళ్ళంతా 120 సంవత్సరాలు పైబడిన వయసు వాళ్ళే. కానీ శుభ్రంగా యుద్ధం చేయగలిగే పరిస్థితులు ఉన్నారు, యంగ్స్టర్స్గానే ఉన్నారు. అవును. వాళ్ళకి మనవలు వచ్చారు, కుమారులు, మనవలు, పిల్లల వివాహాలు అన్నీ జరిగినాయి. అంటే జీవిత ప్రమాణం ఎక్కువ ఉన్నట్టు కదా. జీవన ప్రమాణం పెద్దదే. మనకి తెలిసాక కూడా మన తాతలు 100 ఏళ్ళు, 110 ఏళ్ళు, 108 ఏళ్ళు బతికిన తాతలు ఉన్నారు. మా తాతగారు కూడా 93కి చనిపోయారు. శుభ్రంగా ఉండేవారు, చక్కగా టకటకా నడుచుకుంటూ స్పీడ్గా నడిచేవారు కూడా. మనకు తెలుసు. అవును. క్రమంగా మానవ జీవన ప్రమాణం అట్లా అట్లా తగ్గుంటుంది. ఇప్పుడు 80 అంటున్నారు మన వాళ్ళు. చాలామంది చెప్తారు. గరికపాటి నరసింహారావు గారు 2-3 సందర్భాల్లో నేను వారి స్పీచెస్ విన్నప్పుడు విన్నాను. నేను 60 ఏళ్ళు ఇచ్చాడంటే వచ్చినాయి అంటే తర్వాత ఎవ్రీడే నీకు ప్లస్సే. చాలామంది వినుంటారు ఈ మాట. అవునండి. ఆయన చెప్పడం మాత్రం నేను స్పష్టంగా విన్నా. ఒకసారి పబ్లిక్ స్పీచ్లో కూడా చెప్పారు, 60 తర్వాత నువ్వు ఏం చేయాలో అది చెయ్యి, భగవంతుడి వైపుకు తిరుగు, పిల్లలకి ఇల్లు అప్పచెప్పేసేయి, వాళ్ళ పని వాళ్ళని చేసుకొని, ఇలాంటివి చెప్తారు పెద్దవాళ్ళంతా కూడా. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నువ్వు కృష్ణారామ అనుకో, జీవితంలో ఏవి చూడలేదు అవి చూడు, ప్రదేశాలు తీర్థయాత్ర చెయ్యి, చక్కగా చదువుకో, ఏదైనా రామాయణం, మహాభారతం, భాగవతం బోళ్ళు ఉన్నాయి, ఆముక్తమాల్యదులు అవి కూడా చదువుకోవచ్చు నీ ఇష్టం. ఇప్పుడు మొత్తం మీద మనకి అసలు మన జీవన ప్రమాణం ఎంత అనేది ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. ఒక చిన్న చిత్రమైన కథ
యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను నిన్న మధ్యాహ్నమే ఈ కథ విన్నా. అవునండి. ఆ. ఓకే. ఏదో నాకు వేగ్గా తెలుసు. నా ఫ్రెండ్ శారద వాళ్ళ అమ్మగారు చెప్పారు. మొత్తం జీవరాశుల్ని సృష్టించినప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి 4 ప్రాణులు వెళ్ళాయట. మనిషి, ఎద్దు, కుక్క, కోతి, ఈ 4. వీళ్ళ 4కి 40 సంవత్సరాలు మీ జీవ ప్రమాణం అని చెప్పాడట బ్రహ్మదేవుడు. మనిషికి 40, ఎద్దుకి 40, కుక్కకి 40, కోతికి 40. అయితే ఎద్దంతటా నా వల్ల కాదంతా, నన్ను బరువులు మేమన్నావు, నేను చాలా పని చేయాలి, 40 సంవత్సరాలు పని చేస్తూ నేను బతకలేను, 20 ఏళ్ళు చాలు నాకు, 20 నేను వదిలేస్తానన్నాడు. మనిషి అన్నట్టు ఆ 20 నాకే ఇవ్వు అని అడిగేట. వదిలేశాడుగా, మనిషి పుచ్చుకున్నాడు. 40 కాస్త 60కి వెళ్ళి 60 అయింది. అక్కడి నుంచి కుక్క కూడా చెప్పిందిట, వాళ్ళకి వీళ్ళకి కాపలా కాయటమే కదా నా బతుకు, అరిచి కాపలా కాయాలి, ఆహారాన్ని సంపాదించుకోవాలి, విశ్వాసంగా కూడా ఉండాలి, నా కర్మ నా వల్ల కాదు, 20 ఇంకో 20 వదిలేస్తాను, నాకు వద్దంత. మరి వదిలేసింది తీసుకోవాలి ఎవరైనా, మనిషే తీసుకుంటాను అన్నట్టు 80. అక్కడి నుంచి కోతి చెప్పింది, ఆ కొమ్మకి ఈ కొమ్మకి ఎగరటము, అవయవాలు స్వాధీనంలో లేకపోవటము, ఆ చేతులు కాళ్ళు తప్పిస్తే ఇవన్నీ నా వల్ల కాదు, నాకు కూడా 20 చాలు అంటే ఆ 20 కూడా ఆశపాతకుడైన మనిషి తీసుకున్నాడు. 100 ఏళ్ళు అయిందా? అందుకని 60 ఈ జీవితం, వాడి 40 వాడి సొంతం. అంతే. మన మనుషులకి 40 దాకా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నవాళ్ళు, ఎలా పడితే అలా ఉంటారు, అనుభవించేస్తారు జీవితాన్ని. 40 తర్వాత వాడు ఎద్దులాగా పనిచేయాల్సిందే, గానుగెద్దు అయిపోతాడు మనిషి. నువ్వు ఆలోచించు, 40 years అంటే 20-25కి ఉద్యోగం వస్తే ఓ 15 ఏళ్ళు ఉద్యోగం చేశాక ఏమవుతాం? కాడెద్దులం అయిపోతాం. అవును. సంసారాన్ని ముందుకి ఇచ్చాలి, పిల్లల్ని పెంచాలి, వాళ్ళని చదివించాలి. 40 ఇచ్చేసరికల్లా ఇప్పట్లాగా చిట్టి పొట్టి పిల్లలు ఉండేవాళ్ళు కాదు, 40కి పెద్ద పెద్ద పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళ పొట్ట నింపాలి, సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళి ఎద్దులాగా పనిచేయాలి. 40 నుంచి 60 దాకా మనం కూడా ఇప్పుడు అదే చేస్తున్నాం, కాస్త అటు ఇటుగా. అవునా? 60 నుంచి 80 దాకా 20 సంవత్సరాలు ఎవరివి? కుక్కవి. తను సంపాదించిన దానికి, తన సంసారానికి కాపలా కాయడం మొదలు పెడతారు. 60 నుంచి 80 దాకా కుక్క కాపలా. డబ్బులు వేస్ట్ చేస్తున్నారని, లేకపోతే పిల్లలు ఏదో వెళ్ళిపోతున్నారని, అది అయిపోతుందని, నా ఆస్తి పోతుందని ఆస్తులకి కాపలా కాస్తాం, కుక్క కాపలా. 80 వచ్చేసరికి శరీరం ఇట్లా దగ్గర, ఇంత పెద్ద బ్రాడ్ షోల్డర్ ఉన్న వాడికి కూడా గూళ్ళు జారిపోతాయి, చేతులు వేళ్లాడిపోతాయి, మొత్తం శరీరం అంతా శక్తి లేనట్టు అయిపోతుంది. కోతికి ఎట్లా వేళ్లాడుతుంది దాని బాడీ? కోతి శరీరం ఎలా అవుతుంది? మొహం శ్రింక్గా అయిపోతుంది. ఇంతంత వెడల్పాటి మొహాలు ఉన్నవి కూడా ఏదో మేకప్తో పెద్దవాళ్ళు కవర్ చేయవలసిందే, కానీ ఎంతో కవర్ అవ్వదు. అవునవును. వృద్ధాప్యం కనపడిపోతుంది. కోతి లాంటి పర్సనాలిటీలు వచ్చేస్తాయి, మొహం శ్రింక్ అయిపోయి భూమికలు తప్పిస్తే ఏం మిగలవు. కోతికి ఏముంటుందమ్మా? కండ ఉంటుందా కోతికి? అస్సలు ఏమీ ఉండదు. అలా కండ లేకుండా కోతి లాంటి జీవితం వచ్చేస్తుంది. 80 నుంచి 100 ఏళ్ళ దాకా ఉంటే మనుషులు ష్రింక్ అయిపోయి పల్చబడిపోయి చర్మం వేళ్లాడుతూ ఉంటుంది. ఆ చివరి 20 సంవత్సరాలు కోతి నుంచి తీసుకున్నాడట మనిషి. బా, క్లియర్గా కనిపిస్తుంది, చాలా క్లియర్గా, రియలిస్టిక్గా. అందుకని ఇలా చెప్తారు. దాంతో ఏం చెప్తున్నారంటే పెద్దవాళ్ళు, 60 దాటింది అంటే పూర్వపు రాజులు కూడా ఒక వయసు దాటాక, అప్పుడు వాళ్ళ పరిణామం, వాళ్ళ వయసులో 60 కాదు. ఇప్పుడు మనం రిటైర్మెంట్ వచ్చేస్తుంది 58కో 60కో. తర్వాత నువ్వేం చేయాలి? కాపలాలు కాయకు, హాయిగా ఉండు, అంతే. కుక్క బతుకు బతక్కు, నీకున్నదేదో పెట్టుకో, తిను, హాయిగా ఏదైనా కృష్ణారామ అనుకో, ఏదైనా ఎవరికైనా సహాయం చేయి, జీవితాన్ని సార్థకం చేసుకునే అవకాశం లభిస్తుంది. 60 దాకా నువ్వు గడి చాకరీయే, ఎద్దు చాకరీయే చేస్తావు, వదిలేసేయి. దాన్ని సరిచేద్దామని, సరిగా ఉంచుదామని అనుకోవద్దు. నువ్వు సరవ్వటానికి ప్రయత్నం చేయి. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోయేటట్టుగా చూసుకో. మళ్ళీ ఇంకెక్కడెక్కడెక్కడికో తిరగకుండా, ఏదో పుట్టకుండా అంతే. కృష్ణారామ అనుకో. మన జీవన ప్రమాణము ఇలా తయారైందని చెప్పబడుతుంది. కథ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా బాగుంది రమ్మగారు. కనెక్షన్ కూడా కరెక్ట్గా కుదిరింది కదా. అవును. 60 దాటిన ఆడవాళ్ళు, మగవాళ్ళు
వీళ్ళు కోడళ్ళని పీడించొద్దు, పిల్లల్ని సరిచేద్దామని వాళ్ళకి బంగారాలు కొందాం, వీళ్ళకి వెలిగారాలు కొందాం, ఆస్తులు కూడబెడదాం, పిచ్చ ఆలోచనలు, అధికారంలోకి వెళ్ళిపోదాం, మన మాటే శాసనం లాంటివి వదిలేసి పిచ్చి వదిలిపెట్టేసి కృష్ణ రామ రామాయణం చదువుకుందాం, భగవద్గీత చదువుకుందాం, సౌందర్యలహరి నేర్చుకుందాం, ఏదైనా చేద్దాం. ఆసేమ ఓసేమ పిచ్చ కబుర్లు మానేయండి. హాయిగా భగవద్ ధ్యానంలో లేదా చక్కగా ఒట్టి మెడిటేషన్ చేసుకోండి. మీ భగవంతుడు వద్దు, ఒట్టిగా మెడిటేషన్ చేసుకోండి. ఆరోగ్య పరిరక్షణలోకి వెళ్ళండి, ప్రకృతి పరిశీలనలోకి వెళ్ళండి, ఏమైనా మంచి ప్లేసులు చూడండి. ముందంతా సాధించలేండి, 4 పిల్లల్ని కూర్చోబెట్టి పాటో పద్యమో ఇంకోటో మీకు ఏదొస్తే అది చెప్పుకోండి. జీవితాన్ని సార్థకం చేసుకోండి, అది కదా ఇంపార్టెంట్. అవునండి. ఈ ఇంపార్టెన్స్ని గుర్తెరిగి ప్రవర్తించండి. పక్క వాళ్ళని పెళ్ళాలని కాల్చుకు తింటాం, మొగుళ్ళని సతాయించుకు తింటాం, కోడళ్ళని పిక్కు తింటాం, సబార్డినేట్స్ని కాల్చుకు తినేసేయటం. ఈ ప్రోగ్రామ్కి స్వస్తి. చాలా బాగుంది. అవి చేయకండి, ఇది చేయండి తప్పకుండా. నమస్తే అండి. నమస్తే.